కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే అయ్యారే అయ్యారే ఫ్రీడమ్ ఫ్రీడమ్ అబ్బా ఏదేమైనా ఇప్పుడు నేను చాలా శాంతంగా ప్రశాంతంగా ఉన్నాను. ఎందుకంటే రాత్రంతా శాంతితో ప్రశాంత్ యోగా చేశా చచ్చి కాదు రాత్రంతా శాంతంగా ప్రశాంతంగా యోగా చేశాను అంటున్నాను. ఏంటి మీకు కూడా ఊపు కావాలా? మీ అందరికీ ఊపు కావడం కోసమే నేను మీతోటి యోగా విత్ బోగా చేపించబోతున్నాను. పేరు వింటేనే వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయా? సరే, ఆల్రెడీ మీ అందరూ టేస్ట్ చూసే ఉంటారు కదా. కొంతమంది చేసి ఉంటారు, కొంతమంది చూస్తుంటారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చేస్తుంటారు. కొంతమంది లాల్చీలో చేస్తుంటారు, కొంతమంది గోచిలో చేస్తుంటారు, కొంతమంది ఒంగోని చేస్తుంటారు, కొంతమంది నుంచోని చేస్తుంటారు, కొంతమంది కూర్చొని చేస్తుంటారు. కక్కుర్తండి, ఎవరైనా ఎట్లయినా చేసుకుంటారు, మనకెందుకు? ఏది ఏమైనా సరే ఒక గురువు ఆధ్వర్యంలో చేయండి ప్లీజ్, దయచేసి. అంటే యోగా అంతా చేస్తే చాలా బాగుంటుంది. లేకపోతే ఎక్కడెక్కడ ఇలా పట్టేసింది అనుకోండి, ఇలా ఉంటుంది, ఇలా పట్టేసి ఇలా ఉంటుంది. అందుకని గురువు ఆధ్వర్యంలో చేయండి, ఏదైనా కాన్సన్ట్రేషన్ తో చేయండి. ఓకే, కాన్సన్ట్రేషన్ అంటే ఒక విషయం గుర్తొచ్చింది. పెద్దలు ఒక విషయం చెప్తుంటారు, వంగుంటే మాయం చేస్తారని. అవునా కదా? ఇది కలికాల, వంగుకుంటే మాయం చేసేస్తారు. ఆసనాలు ఎలా చేయాలని మీ అందరూ చూపిస్తాను. నేను ఒక్కని చేసి చూపించడం కంటే మా శిష్యుడు వస్తున్నాడు, వాడి పేరు హాసన్, కమల్ హాసన్. చూసారా, వాడి పేరులోనే ఆసనం పెట్టుకున్నాడు. వాడిని అందరు కలిసి కొట్టేయండి, అదే సారీ చప్పట్లతో కొట్టేయండి అంటాను. వెల్కమ్. వీడికి ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. ఏంటి? తిండి అంటే. అది లేకపోయినా ఉంటాడు కానీ ఇది లేకపోతే ఉండలేడు. అదే అండి, ఫోను లేకపోయినా ఉంటాడు కానీ ఇది లేకపోతే ఉండలేడు. వాడికి శుభ్రత అంటే ఎంత ఇష్టం అంటే అసలు ఎప్పుడు కూడా క్లీన్ చేసుకుంటూనే ఉంటాడు అనమాట. అర్థమైందా? వాడికి శుభ్రత పరిశుభ్రత చాలా ముఖ్యం. పిచ్చి వేషాలు వేస్తున్నాం గురువు గారి ముందేనా? ఓకే నాయన, ఇప్పటికే వీళ్ళకి క్లాస్ ఎక్కువ పెట్టాను. కూర్చొని మనం ఆసనాలు వాళ్ళకి చూపిద్దాం. శవాసనం వేసుకో, అడినా ఆసనాలు చూపిద్దామండి. అయితే శిష్యులకి నేనంటే ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. ప్రేమ అంటే మనం కూడా అప్పుడప్పుడు వాళ్ళ మీద ప్రేమ చూపించాలి, గౌరవం చూపించాలి నాయన. అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు కదా, అలా. నాన్న వద్దు నాన్న అక్కడ పక్కన పెట్టుకో. ఓకే, ముందుగా మరి లెటర్స్ వచ్చాయి, లెటర్స్ చదువుదాం. ఈరోజు ముందుగా మరి పింకీ విజయనగరం నుంచి రాస్తుంది. గురువుగారు, మీరు రాత్రి వేసిన ఆసనం మర్చిపోలేకపోతున్నాను, మళ్ళీ గుర్తొస్తుంది. ఇప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చి మీతో ఆసనం వేయించుకోవాలని ఉంది, కానీ నా భర్తకు తెలిస్తే ఎలా అని ఆలోచిస్తున్నాను. క్షమించాలి ఆయన, క్షమించాలి. ఈ లెటర్ మాది కాదు, మా దరిద్రుడిది. మా దరిద్రుడా, ఇది మడిచి లోపల పెట్టుకొని లోపల నుంచి లెటర్లు తీ. వేదమోహమా, నేను లేనప్పుడు ఏ ఆసనాలు వేపిస్తున్నాడో ఏమో వేదమోహన్. రేయ్, ఇవేనా లెటర్స్ అని? ఓకే, తదుపరి లెటరు ఎక్కడి నుంచి వచ్చిందో ఏందో చూద్దాం ఫాస్ట్. రేయ్, కాళ్ళు దగ్గర పెట్టుకో. దగ్గర అంటే నా దగ్గర కాదు, నీ దగ్గర. మరి తదుపరి ఉత్తరం ఎక్కడి నుంచి చూద్దాం. ఇందిరానగర్ నుంచి రవి రాస్తున్నారు. నాకు పెళ్ళయి 4 నెలలు అయింది. మరి మొదటి నెల ఒకళ్ళు పారిపోయారు, 2 నెల ఇంకొక అమ్మాయి పారిపోయింది, 3 నెల ఇంకొక అమ్మాయి పారిపోయింది. నేనేమో ఆపుకోలేకపోతున్నాను, అమ్మాయిని ఆపలేకపోతున్నాను, ఎలా అని రాశారు. నాయనా, ఇది యోగా సెంటర్, యోగా గురువుని, బ్రోకన్న కాదు, అర్థమైందా? గురువు గారు, నేను చెప్పమంటారా? చెప్తావా? చెప్పురా, చెప్పు.
ఏ కస బిస గుస గుస కస బిస గుస గుస అమ్మ దానమ్మ ఏంట్రా కస్సా బిసా బిసా అంటున్నావు? ఏ లబ్బే ఒక అమ్మాయిని ఎలా పట్టుకోవాలో తెలుసా? ఇలా పట్టుకొని మీద తోసేసి ఇలా పట్టుకొని పెట్టాలి. అమ్మో వీడు యాక్టింగ్ పిచ్చి, వీడు దూరంగా ఉండు. తర్వాత రాస్తున్నారు కృష్ణానగర్ నుంచి రాజశేఖర్ రాస్తున్నారు, నేను ఒక అమ్మాయిని 4 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను. అమ్మాయి పేరు నాగలక్ష్మి. కన్ను కొట్టిన పట్టలేదు, ఏం కొట్టిన పట్టలేదు, ఏం చేయమంటారు అని రాస్తున్నారు. నాయన నేను లవ్ గురువుని కాదు, అర్థమైందా? యోగా గురువుని. యోగా గురువుకి ఈ లెటర్లు నేను రాసేది ఏంట్రా? ఏంటి వీడు యాక్టింగ్ పిచ్చి, వీడు ఏం చేసి చూపిస్తావా? ఎలా ప్రేమించాలో, ఎలా పటాయించాలో? సరే చేయరా. మరేమో ముందుగల మన్మధులాగా నడవాలి. అంతే గురుగారు. ఇలా 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 అలా ముద్దులు ఇచ్చేసి ఇలా ఇవ్వు అనగానే అమ్మాయి వచ్చి ఒళ్ళో పడిపోతుంది. అయినా మీ అందరూ ఇంకెప్పుడు నేర్చుకుంటారయ్యా? ఎప్పుడో జమాన్లా కన్ను కట్టరో పాల పిట్టరో ఓ అంత చెప్పినా మీ బుర్రలోకి ఎక్కలేదా? ఇప్పుడు రీసెంట్ గా మనంలో ఇలా ఇవ్వు, ఐ లవ్ యూ. అబ్బో మొహం గడగలేదని వాసన నీ అబ్బా. ఇలా ఇవ్వు అంటే ఇచ్చేస్తారా? వాళ్ళకి ఎంతో ఇస్తేనే వాళ్ళు ఇలా ఇచ్చేస్తారు. నీ అబ్బా నువ్వు నీ పాసి మొహం. సరే నాయన, వాడు అలానే చెప్తుంటాడు, నువ్వు కంటిన్యూ చేసుకుంటా ఉండు. మరి తదుపరి లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. పండుకో శవాసనమే. మరి తదుపరి ఉత్తరం ఎవరు రాస్తున్నారు, ఎక్కడి నుంచి రాస్తున్నారు ఒకసారి చూద్దాం. లింగంపల్లి నుంచి రాస్తున్నారు, గురువు గారు నాకు బాత్రూంలో మంటగా ఉంది. దీనికి కూడా మనకి ఒక ఆసనం ఉంది నాయన. ఈ ఆసనాన్ని చాలా ప్రశాంతంగా చాలా జాగ్రత్తగా వేసుకోవచ్చు. నేను చెప్పినట్టు చేయండి. ముందుగా వెనక్కి 4 అడుగులు వేసుకోండి. 4 అడుగులు వేసుకున్న తర్వాత నిటారుగా చాలా స్ట్రైట్గా నుంచోవాలి. నుంచిన తర్వాత దాన్ని కొంచెం కిందకి వంగాలి. ఆ తర్వాత వంగైనా వేసుకోవచ్చు, తర్వాత ఇంకా కూర్చునైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత కూర్చొని హాయిగా చాలా ప్రశాంతంగా హాయిగా రిలాక్స్గా అరే నీ అబ్బా ఏటైడు ఆసనాలు వేయమని ఆసనాలు నీ అబ్బా ఎవరు లేడు అని వీడిని పెట్టుకుంటే స్కిట్ మొత్తం ఆగం చేసి పడి నాగార్జున లాగా నాగేశ్వరరావు లాగా అన్ని చేసి అరితే భయపడతానుకున్నారా? అరితే భయపడతానుకున్నా. ఏంద్రా యాక్టింగ్ ఏంద్రా? వస్తున్నా, నువ్వు చెప్పిన మాట ఏంటో నేను ఎవరు గుర్తుందా? తద్దే కొడతావు. గురుగారు ఏం లేదు, శవాసనం వేశారు అంతే. అమ్మా బాలిక, చెప్పండి గురుగారు. యోగాసనాలు వేద్దామా? ఎలాంటి యోగాసనాలు బాబా? హుక్కా ఆసనాలు తెలుసా? ఆహా తెలీదు, ఇప్పుడు వినలేదు కూడా ఇలాంటి ఆసనాలు. మూసుకో. ఓకే అను. ఓకే. రాము అండ్ ఫనీ, మీ కామెడీ మీ స్కిట్లు నాలాంటి అర్థమైంది కదా, సూపర్. అండ్ మాలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూస్తారు, ఎందుకంటే మేమందరం సబ్స్క్రైబ్ చేసుకున్నాం. ఎక్కడ అయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మల్లెమాల టీవీకి. నా కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా చూడు. చూస్తున్నాను, ఏమనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది మీరే చెప్పండి. అక్కడ టేబుల్ ఉంది కదా, ఉంది. అక్కడికి వెళ్ళి ఆ టేబుల్ మీద టేబుల్ మీద ప్లేట్ ఉంది కదా, ప్లేట్ ఉంది. ప్లేట్ లో రైస్ తినాలనిపిస్తుంది. తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్తా, వెళ్ళి దుప్పటి ఉంది కదా ఉన్నది, ఆ దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. నిద్ర వస్తుంది. నువ్వు కూడా తొందర పడుకున్నదా?
నా దగ్గర బిర్యానీ ఉందో కొద్ది కర్రీ ఉంటే ఏంటి తల్లి ఆకలి చేస్తుంది. ఒసేయ్ ఆ ముస్టాడు వచ్చాడు, ఆడికి ఏం కావాలో చూడాలి. అబ్బా నేను అలాంటి దానికని వెళ్ళను. రేయ్ ఓయ్ దాని విజిలేస్తావు ఏంట్రా, తప్పురా. నేను ఎవరికి విజిలేసాను బాబు? అది నా పిల్లవరా బాబు మీకు కూడా వేసిన ఉంది బాబు. జోక్ చెప్పండి సార్, అసలు మీ జోకులు అంటే పడి చచ్చిపోతాను సార్ నేను. నా జోకులు అంటే పడి చచ్చిపోతున్నారా? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ చెప్తా చెప్పండి సార్. నీ గడపలు చాలా బాగుంటాయి. నువ్వు టచ్ చేయగానే కాస్త వోల్టేజ్ పెరిగిపోయి చిన్న ఇబ్బంది కలిగిందంతే. నేను ఫ్యూజ్ కొట్టేయలేదు. కిర్రాకు రాకు రాకు పుట్టించావే